నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైకాపా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నేను ప్రతి ఒక్కరిది బయట పెడితే మీరు ఇంట్లో నుంచి బయటకు కూడా రారని వైఎస్ షర్మిల ఘాట్ వ్యాఖ్యలిచ్చారు. దీనిపైన స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేవీబీ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వైకాపా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఒక్కొక్కరి బయట పెడితే వాళ్ళ ముఖం చూడటానికి కూడా బయటికి రాని పరిస్థితి ఏర్పడుతుంది అని ఘాటు వ్యాఖ్యలు ఇచ్చింది వైఎస్ షర్మిల. దీని మీద మీ స్పందన ఏంటి? ఆవిడ ఈ యొక్క ఉదంతం, ఈ అదాని ఈ ముడుపుల సోలార్ ఉదంతం గురించి, ఆ 750 కోట్ల గురించి, సో అక్కడ అమెరికా ప్రభుత్వం ఆ FBI నమోదు చేసిన కేసు గురించి మాట్లాడుతుంది ఆవిడ. సో దాని గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఈ యొక్క కోహన రాజకీయ నాయకులు ఉన్నారు కదా, జగన్ యొక్క చెంచాగాళ్ళు, వీళ్ళందరూ ఏం చెబుతున్నారంటే ఆవిడ వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడుతుంది, ఎంత సమంజసం కాదని వాళ్ళందరూ కూడా ఆవిడని ఎదురుదాడి చేస్తున్నారు. సో దానికి సమాధానంగా ఆవిడ ఏం చెబుతుందంటే, వ్యక్తిగత విషయాలు నేనేం మాట్లాడట్లేదు, ఉన్న విషయాలే మాట్లాడుతున్నాను, ఏదో అతి తెలివి ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి తన పేరు లేదని తప్పించుకోవాలని చూస్తున్నాడు, ముందు దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నాను. నేను నిజంగానే వ్యక్తిగత విషయాలు మాట్లాడాలనుకుంటే మీరెవరో కూడా ఇళ్లలోంచి కూడా రాలేరు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఏ విధంగా ఏం చేశారు ఏంటి అన్నది ఆవిడకి కూడా ప్రతి వాళ్ళ గురించి ఆవిడ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆవిడ కళ్ళతో చూస్తుంటుంది. సో వీళ్ళు ఎన్ని రకాలుగా తన తండ్రి గారి కళ్ళు, తన తల్లిగారి కాళ్ళు పట్టుకుని వీళ్ళు ఎన్ని కాకాలు బట్టి ఈ విధంగా ఈ స్థాయికి వచ్చారో అన్నీ చూసుంటుంది. కాబట్టి ఆవిడ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది, ఆవిడ ఘాటుగానే విమర్శిస్తుంది. రెండోది ఏంటంటే, వైఎస్ షర్మిల గారు ఎప్పుడు కూడా ఉందాగానే ప్రవర్తించింది ఆవిడ. మరీ అంత నీచాతి నీచంగానో తప్పుడు మాటలు ఎప్పుడు మాట్లాడాలి. ఏదైనా పార్టీ గురించో, పార్టీ విధానాల గురించో, లేకపోతే వ్యక్తి చేస్తున్న తప్పుల గురించో మాట్లాడింది, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడాలి. సో కానీ అదే వైఎస్ షర్మిల గారి గురించి సడన్గా రెడ్డి తీసేసి శాస్త్రి పక్కన తగిలించారు, అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, రకరకాలుగా ఆవిడ్ని ఎంత మానహనం చేశారు, ఆవిడ్ని భర్తని, ఆవిడ్ని పిల్లల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అదేవిధంగా విజయలక్ష్మి గారిని కూడా వీళ్ళు వదిలిపెట్టలే, స్వయం రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా వీళ్ళు వదిలిపెట్టలే. సో ఆవిడ్ని మానసికంగా ఎంత వేధించారో, ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో ఏదో విధంగా ఆవిడ్ని రాజకీయాల్లోని తప్పించాలని, ఈ విధంగా మాట్లాడితే ఆవిడ రాజకీయాలని తప్పుకుంటుందని చెప్పి ఆవిడని రకరకాలుగా ఇటు ఎక్స్లో కానీ, లేకపోతే ఇటు ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలో కానీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళు కామెంట్లు చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వర్రా రవీందర్ రెడ్డి అనో, లేకపోతే అర్జున్ రెడ్డి అనో, సజ్జల భార్గవ రెడ్డి అనో, అలాగే పులివెందులకు సంబంధించిన ఒక 34-35 మంది సైకోలు ఏ విధంగా మాట్లాడారు, అలాగే పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్స్, కొంతమంది నాయకులు కూడా ఏ విధంగా మాట్లాడారు చూసాం. సో అయినా సరే ఏ రోజున ఆవిడ సమన్వయం కోల్పోలేదు, ఆవిడ ఉందాగానే ఇచ్చింది. ఆవిడ ఫిట్టింగ్ రిప్లై ఎప్పుడు కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు వేళ్ళలాగా దిగజారిపోలే. ఈ రోజుకి దిగజారలేదు, ఆ రోజుని దిగజారలేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ సమస్యల్లో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్న వదిలిన బాణాన్ని నేనని చెప్పి ఆవిడ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి అన్న కోసం ఏ విధంగా కష్టపడింది, అన్నను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిందో మనం అందరం చూసాం. సో ఆ బాణమే ఇప్పుడు తిరగబడి అన్నను ప్రశ్నిస్తున్నా, లేకపోతే అన్నకు సంబంధించిన నాయకులను ప్రశ్నిస్తున్నా, లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్న అవినీతి పరులను ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు ఆ బాణం వాళ్ళకి గుండెల్లో గుచ్చుకుంటుంది. ఎందుకంటే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్క స్కామ్లోనూ వీళ్ళ యొక్క హస్తం ఉంది. అప్పుడు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు స్కీముల పేరుతో ఏమేమి స్కాములు చేశారో అందరూ కూడా అవన్నీ స్కాములే. సో కాబట్టి ఇప్పుడు ఆ బాణం వాళ్ళ పక్కన ఉన్నప్పుడేమో అది ఒక రామబాణంగా కనిపించింది, అన్న వదిలిన బాణంగా కనిపించింది. సో ప్రత్యర్థుల్ని తన పదునైన మాటలతో చీల్చి చెండాడుతుంటే, రాజకీయంగా మాట్లాడుతుంటే ఆనందపడ్డారు, అభినందించారు, సంకలు కొట్టుకున్నారు. ఇప్పుడు అదే బాణం రివర్స్లో వీళ్ళని ప్రశ్నిస్తుంటే ఇప్పుడు వాళ్ళకి అది ప్రాణ సంకటంగా ఉంది, అది కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో రాజకీయాలు అయిన తర్వాత ఒకటి తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలి, లేదు తప్పు చేయకపోతే దాన్ని డిపెండ్ చేసుకుని తప్పు చేయాలని నిరూపించుకోవాలి. కానీ ఈ విధంగా వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడడం, ఈ విధంగా పుట్టుకల గురించి మాట్లాడడం అనేది నీచాతి నీచం. ఏదైనా వైసీపీ గవర్నమెంట్లో, అంటే దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కూడా తీసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత దిగజారుడు పాలసీలతోటి, ఇంత దిగజారుడు వ్యవహారంతో, ఇంత నీచాతి నీచగా
ఒక సీనియర్ అని లేకుండా, లేకపోతే ఒక టాలెస్ట్ లీడర్ అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే లోకేష్ బాబు అయినా వాళ్ళని కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మిగతా రాజకీయ నాయకుల్ని ఏ విధంగా వ్యక్తిగతంగా హననం చేశారు, అలాగే పార్టీలో యాక్టివ్గా ఉండే యాక్టివిస్టులని, అలాగే సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా వాళ్ళకి అనవసరమైన అవాకులు చవాకులు పేలారో మనం చూసాం. ఈ రోజున కుటుంబ సభ్యురాలైన సొంత చెల్లెల్ని, సొంత తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తనకు సంబంధించిన వ్యక్తులతోటి తిట్టించడం, ఈ విధంగా పోస్టులు పెట్టించడం అనేది నిజంగానే శోచనీయం. సో ఈ రోజున చెప్పవలసిందల్లా వీళ్ళు ఏంటంటే, మీ నాయకుడు అవినీతి చేశాడా లేదా నిరూపించుకోండి. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కాకినాడ పోర్టు ఈ విధంగా చేసుకున్నారని చెప్పి వస్తుంది, అలాగే రేషన్ బియ్యం చేశారని వస్తుంది, కడప ఎయిర్పోర్ట్లో డబ్బులు కొట్టేశారని వస్తుంది, పప్పుల రూపంలో కోట్లు తినేశారు, షర్బత్తుల రూపంలో లక్షలు ఖర్చు పెట్టారు, అలాగే స్నాక్స్ రూపంలో కోట్లు ఖర్చు పెట్టారు, అలాగే స్కీముల పేరుతో స్కాములు చేశారు, అలాగే లిక్కర్ బిజినెస్ చేసి ఒక చౌకబారు లిక్కర్ వ్యాపారం చేసి తన సొంత బ్రాండ్లతోటి ప్రజల యొక్క ప్రాణాలను ఏ విధంగా అరించేశారో చూసాం. అలాగే ప్రజల ఆస్తులు ఏ విధంగా అయిందో తెలిసాం, వాళ్ళ యొక్క ఏ విధంగా ఆరోగ్యాలను పాడు చేసాడో చూసాం. అలాగే ఎంతోమంది 5 లక్షల పైచిల్లుకు ఆడపడుచుల యొక్క తాలిబొట్లు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాగా అన్ని రకాలుగా స్కీములు చేసినప్పుడు డెఫినెట్గా ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి ఆవిడ మాట్లాడేదానికి సమాధానం చెప్పండి. ఆవిడ ఎక్కడా కూడా మీ నాయకుల్లాగో, లేకపోతే మీలాగో, లేకపోతే మీ సోషల్ మీడియాలో ఉండే కొంతమంది పేటీఎం బ్యాచ్ లాగో ఆవిడ ఎప్పుడూ కూడా ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. ఆవిడ వ్యక్తిగతంగా ఎవరిని అన్నం చేయట్లేదు, ఉన్నది అడుగుతుంది ఆవిడ. సో దానికి సమాధానం చెప్పకుండా నువ్వు పర్సనల్గా మాడుతున్నావు అంటే మీరు చేసిన అవినీతి అది పర్సనల్ కింద లెక్క వస్తుందా? మీరు చేసిన దుర్మార్గాలు పర్సనల్ కింద వస్తాయి అంటే, మీరు అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, దుర్మార్గాలు చేసినా, మానభంగాలు చేసినా, మర్డర్లు చేసినా కూడా అది మీ పర్సనలా? దాని గురించి ఎవరు ప్రశ్నించకూడదా? సో ఇదేనా మీ సొంత జాగీరా, లేకపోతే మీరు ఏది చేసినా కూడా చూస్తూ ఊరుకోవాలా? సో కాబట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఈ ఎదురుదాడి చేయడం అనేది ఇది తగదు. గత 5 ఏళ్లుగా ఎదురుదాడి చేశారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న ఆ రోజున బీజేపీ మీద కానీ, జనసేన మీద, టీడీపీ మీద ఏ విధంగా చేశారు చూసాం, ఎలా నాయకులను ఇబ్బంది పెట్టామని చూసాం. సో ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు ఇంకా మేము ఎదురుదాడి చేస్తాం, మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదు అనే భావన అనేది సరికాదు. చేసిన తప్పులు సరిదిద్దుకోండి. ఇంకా ఇవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలన్న బాధ్యత మీది. కాబట్టి ఒక కొత్త వరవడిని సృష్టించి ఒక సాంప్రదాయమైన రాజకీయాలని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇప్పటికే దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మీది ఒక నికృష్టమైన, అతి నీచమైన పార్టీ, అతి నీచమైన వ్యక్తిత్వం గల మనుషులున్న పార్టీ అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ముద్ర కూడా వేసుకున్నారు మీరు. సో ఇప్పటికైనా మీ పాప పరిహారం చేసుకోండి. ఇప్పటికైనా ఆ లైన్ నుంచి బయటకు రండి. ఒక స్వచ్ఛమైన పాలిటిక్స్, పద్ధతైన పాలిటిక్స్, వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా, లేడీస్ విషయాలకు పోకుండా ఒక పద్ధతైన రాజకీయాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను మీ ద్వారా. అయితే షర్మిల అనేది ఏ కుటుంబంలో జరగదు. సో ఇప్పుడు మా అన్నని అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అని కూడా గట్టిగా వ్యాఖ్యానిస్తుంది షర్మిల. అంటే ఏ కుటుంబంలో కూడా ఒక అన్నని అరెస్ట్ చేయమని కూడా ఎవరు, ఒక అక్క కానీ చెల్లి కానీ ఎవరు కోరుకోరు. సో దాని వెనక ఆమె ఎంత బాధపడి ఉంటేనే ఆమె ఇట్లా ఘాటుగా వ్యాఖ్యానిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? డెఫినెట్గా వ్యక్తిగతంగా ఆవిడకి ఎంత నష్టం జరిగింది, ఎంత ఆస్తి కోల్పోయింది, మరి వాటా ఇవ్వట్లే కదా 50%. ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సంపాదనలంతా కూడా 50% ఆవిడకి కూడా భాగమే ఉంది కదా. సో ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా ఆడపడుచుకు కూడా 50% ఆస్తులు ఉంటాయి కదా, అది ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇటు ఏదో ఆవిడేదో ఒక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ తిప్పలు పడుతుంటే, ఆవిడ మానాన్ని ఆవిడని బతుకుతుంటే కూడా ఆవిడ మీద ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతూ ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఎవరికైనా సరే మనసు ఇరిగిపోద్ది. సో రెండోది, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చిన్న తప్పులు కాదు. అంటే కుటుంబం కూడా సరిపెట్టుకోవడానికి, లేదా అక్క చెల్లెళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా ఒక అన్నని అరెస్ట్ చేయమని చెప్పి ఒక అన్నని నాశనాన్ని ఒక తోబొట్టు కోడుకుంటుందంటే, ఆ అన్న ఎంత నాశనం చేస్తే, ఆ కుటుంబానికి ఎంత దుర్మార్గం చేస్తే, ఆ కుటుంబానికి ఎంత నష్టం చేస్తే, అలాగే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేస్తే, ఒక ఆడబడుచు కడుపు రగిలి, ఇప్పుడు సాధారణంగా ఒక ఆడపడిచేది అనేది తన కుటుంబం,
తన తండ్రి కుటుంబం, తన అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళు బాగుండాలని కోరుకుంటుంది. అటువంటి ఒక చెల్లాయే ఈ రోజున తన అన్నను అరెస్ట్ చేయండి, తన అన్న మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కోరుతుందంటే ఆవిడ ఎంత మనసు గాయపడింది, ఆవిడ ఎంత తీవ్ర మనస్తాపానికి గురవుతే ఈ విధంగా మాట్లాడుతుంది. కాబట్టి డెఫినెట్గా అంటే ఆవిడకు కూడా అర్థమైంది, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకు మాత్రం, నా కుటుంబానికే కాదు, ఈ యావత్ ఆంధ్ర ప్రాంతానికి కూడా ఒక అడ్డంకిగా మారాడు, ఒక సెకండ్గా మారాడు. సో ఈ దుర్మార్గుడు రాజకీయాల్లో ఉన్నంతసేపు ఆంధ్ర ప్రజలకి, నాకు కాదు కదా, ప్రతి ఒక్కళ్ళకి, ఏ ఆడపడుచుకి కూడా స్వేచ్ఛ లేదు. సో కాబట్టి ఈతన్ని శిక్షించడమని కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న తప్పులు అయితే క్షమించవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు కానీ, తప్పులు కానీ, ఆ యొక్క అవకతవకలు కానీ, ఆర్థిక నేరాలు కూడా ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని తప్పులు చేశాడు. కాబట్టి సో ఆవిడ ఆ విధంగా కోరడంలో ఎటువంటి తప్పు లేదు. దాన్ని ఎవడన్నా తప్పు అని సమర్థించినా లేకపోతే ఆవిడని వ్యతిరేకించినా సో వాడు కూడా దుర్మార్గుడి కింద లెక్క కింద వస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే షర్మిల కోరుకున్నట్టు జైలుకి వెళ్తాడా వెళ్ళడా జగన్మోహన్ రెడ్డి? డెఫినెట్గా అమ్మ, ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, వాటిని ఓపెన్ చేసినా సరిపోతుంది. ప్లస్ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన ఇన్ని అవినీతి ఆరోపణలు, ఇన్ని యొక్క సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ఉమ్మడి ప్రభుత్వం త్వరితగతిన వాటిలన్నింటినీ కూడా విచారించి అతని మీద యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంక ఫ్యూచర్లో అసలు పాలిటిక్స్లో ఉండడానికి కానీ, ఒక కంటెస్ట్ చేయడానికి కానీ అనర్హుడుగా పరిగణింపబడతాడు. అంత ఎవిడెన్స్ ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి ఆ దిశగా ఒక ఆడపడుచు రోదన పెడుతుంది కాబట్టి, ఆ దిశగా ఒక ఆడపడుచు ఆక్రందన చేస్తుంది కాబట్టి, తను అభ్యర్థిస్తుంది కాబట్టి, సో ఆవిడ యొక్క మాటని, ఆవిడ యొక్క పలుకుని మన్నించి ఈ ఉమ్మడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తే సో ఆ విధంగా నష్టపోయిన ఎంతోమంది ఆడబిడ్డలు, ఎంతోమంది తాళ్ళు కోల్పోయిన వాళ్ళు, ఎంతోమంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నారు. సో ఈ ఒక్క షర్మిలగానే కాదు, సునీత గారు సంతోషపడుతుంది, సునీత గారి తల్లి సంతోషపడుతుంది, ఈవెన్ విజయమ్మ గారు సంతోషపడుతుంది, అందరూ కూడా సంతోషపడతారు. సో కాబట్టి ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని, ఆ దిశగా ఎంత త్వరితగతిన అతన్ని జైలుకు పంపిస్తే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.